తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, నిన్న ఒక న్యూస్ చూసాను ఇంట్లో. టీవీ ఛానల్స్ మారుస్తుంటారు ర్యాండమ్గా. చూసి చాలా బాధ అనిపించింది. అదేంటి అంటే, ఆ న్యూస్ ఏంటి అంటే, వైఫ్ లావుగా ఉంది, ఎక్కువ తినేస్తుందని చెప్పి హౌ టు కిల్ అ వైఫ్ అని చెప్పి యూట్యూబ్లో, గూగుల్లో సెర్చ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి సెర్చ్ చేసి, అతను ప్రొద్దుటూరులో ఉంటాడు. హైదరాబాద్లో ఎక్కడో, మరి ఎక్కడ దొరికిందో ఏం దొరికిందో తెలియదు, పాయిజన్ ఆర్డర్ చేసి ఆ పాయిజన్ని పాలకోవాలో కలిపి ఆవిడకి ఇచ్చి, ఆవిడ వెంటనే అపస్మారక స్థితికి ఆవిడ వెళ్ళిపోయింది. కింద పడిపోతే తలగడతో మోది 45 minutes మోకాళ్ళతో తొక్కి పెట్టాడు, చనిపోయింది. జస్ట్ లావుగా ఉంది. ఆ అమ్మాయితో బయటకు వెళ్తుంటే నలుగురు నవ్వుతున్నారు. లేకపోతే తన పరువుకి, వాడికి ఎంత పెద్ద పొట్ట ఉంది, మళ్ళీ చంపేశాడు. హౌ టు కిల్ ఏ వైఫ్ అని సెర్చ్ చేసిన వాడు దొరకకుండా ఉంటానా అన్న చిన్న లాజిక్ ని ఎలా మిస్ అవుతారో తెలియదు. తప్పు చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు కదా. పడుకున్నాడట, శవం పక్కన నిద్ర ఎలా పట్టిందో. చచ్చిన దాని పక్కన కూర్చొని చచ్చింది ఎలా తినాలరా అనేదో జోక్ ఉంటుంది సినిమా. తినడానికి అంత భయపడితే అసలు పడుకుని నిద్రపోయాడట. పొద్దున్నేమో డ్రామా చేశాడు. మా ఆవిడ నిద్దట్లోనే చనిపోయింది. బాడీ అంతా కలర్ మారిపోయేసరికి బంధువులకి అనుమానం వచ్చి పోస్ట్ మార్టంకి పంపిస్తారు. ఇట్ ఈస్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని చెప్పి తీర్మానించడం జరిగింది. అయితే ఇదంతా మీకు చెప్తూ నేను అడగదలుచుకుంది ఏమిటి అంటే, ఈ లావు అనేది ఏదైతే ఉందో అది ఇంతలా చంపేయక్కర్లా, చంపేసేలాగా మాటలు మాట్లాడుతుంటారు మన చుట్టుపక్కల ఉన్నవాడు. కొంచెం లావ్ అయ్యామనంటే బాగా తింటున్నట్టుంది, బాగా బలిసింది, ఇట్లాంటి మాటలు కూడా అంటుంటారు. అసలు మరి ఎట్లా చూడాలో, ఎట్లా అర్థం చేసుకోవాలో, ఎట్లా మార్చుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. కొంతమంది ఎంత ట్రై చేసినా సన్నగా అవ్వరు పాపం, చాలా ట్రై చేస్తారు. మీరు యాజ్ అ వెజిటబుల్ థెరపిస్ట్ మీరేం చెప్తారు ఈ లావు తగ్గడానికి, ఇట్లా జటిలంగా ఉన్న సమస్య? అదేనమ్మా, అంటే ఇప్పుడు మీరు అడిగి అంటే ఆ న్యూస్ మిమ్మల్ని కలిసివేసింది. ఖచ్చితంగా. లావు అనేది పక్కన పెడితే ఒక పాశవికత, ఒక మానుషత్వాన్ని కోల్పోయి, అంటే చంపేయడం ఒక ఎత్తు, అది లావు అనేది ఒక వంక, అది ఆవిడ బలహీనత. అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ఆహారపు విధానం చెడిపోయింది. ఇప్పుడు మీకు యూట్యూబ్లో వీడియోస్ చెప్పేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు, న్యూట్రిషన్ వాల్యూస్కి సంబంధించి. నేను ఎప్పుడో ఒకసారి ప్రోటీన్ సంబంధించి ఒక వీడియో చేస్తే, ఒక జిమ్ కోచ్ దాన్ని ఇది చేస్తూ రీల్స్ చేశాడు, కాంట్రడిక్ట్ చేస్తూ. నేను ప్రోటీన్ గురించి మాట్లాడుతూ ఒక అమ్మాయి అడిగింది, సార్ మీరేమో రిచ్ ప్రోటీన్ ఫుడ్ తినొద్దంటారు, అందరూ మనం గుడ్డు తిను, కోడి మాంసం తిను ఇలా చెప్తూ ఉంటారు కదా అంటే, అవును కరెక్టే, ప్రోటీన్ అనేది కోడి మాంసంలో ఎక్కువ ఉంటుంది, మరి కోడి ప్రోటీన్ కోసం ఏం తింటుంది అని అడిగిన దాన్ని చాలా చేశారు. అంటే మీరు తింటున్న తిండి ఏమిటి అనేది మీకు తెలియాలి ఫస్ట్. యూట్యూబ్లోను ఏఐలోను కొట్టేస్తే చాలా రకాలు వచ్చేస్తాయి. అందుకనే మనం లియో డైట్ అనే దాన్ని బయటకు తీయడం, యాన్షియంట్ వేదిక్ ఇండియన్ డైట్. మనం తిన్నది పాడైపోయి మనల్ని పాడు చేస్తుంది, మనం తిన్నది రేపు మనల్ని తింటుంది అని చెప్తూ ఉంటారు. విపరీతమైనటువంటి ఎసిడిక్ నేచర్ ఉన్న ఆహారాన్ని ఎక్కువ తిన్న వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎసిడిక్ నేచర్ ఎందులో ఉంటుంది ఎక్కువగా? మీరు కట్ చేసి పొయ్యి మీద పెట్టి 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాలు, అరగంట, గంట, ఈ ప్రాసెస్ అంతా కూడా ఎసిడిక్ నేచర్ యొక్క స్థాయిని పెంచడమే. 5 నిమిషాలు వండితే 5% ఎసిడిక్ నేచర్, 50% అయితే 50%. సో రాలో 0 ఉంటుందా? 0. అంటే మీకు క్రేవింగ్స్ ఎక్కువైపోయినాయి అంటే, ఇప్పుడు ఊబకాయంతో బాధపడుతున్నారు మీ శరీరం. అంటే ముందు ఫస్ట్ శరీరం కోల్పోవడం కన్నా మనసు కోల్పోయింది. అక్కడ ఆ బాధలో ఉన్నప్పుడు, విపరీతంగా ఆనందంగా ఉన్నప్పుడు కూడా, 2 సందర్భాల్లో కూడా మీరు ఏమీ తినకూడదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి ఆనందం ఎక్కువైనా పార్టీ చేస్తాం, దుఃఖం ఎక్కువైనా పార్టీ చేస్తాం. దుఃఖం ఎక్కువైనప్పుడు పార్టీ చేయడం, అదే ఎక్కువ తినేస్తారు, పార్టీ ఏమి ఉండదు. కానీ ఆ బాధలో, ఆ దుఃఖంలో
ఏదో అమ్మ సరే బాధపడుతున్నావు ఏదో తిను అని ఏదో పెడితే ఆ బాధలో మాట్లాడుతూ అవతల వ్యక్తి మీద ద్వేషమో కోపమో ఇంకోటి ఏదో ఉండేది ఎక్కువ తినేస్తారు. ఆ ఎక్కువ తిన్నది ఇంకొంచెం ఎక్కువ ఎసిడిక్ నేచర్లోకి మారిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో యూత్ ఎక్కువ పాడైపోవడానికి కారణం ఏంటంటే మీరు తిన్నదానికి మనసు లేదు. ఎంత ఎక్కువ కుక్ చేస్తారో అంత దాని సహజత్వాన్ని కోల్పోతుంది. మన శాస్త్రంలో ఎసిడిక్ నేచర్ ఫుడ్ తక్కువ 25% ఉంది. 70% ఆల్కలైన్ ఫుడ్ తినాలి. న్యాచురల్ ఫుడ్ తినాలని శాస్త్రం చెప్తుంది. ప్లాంట్ బేస్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, అన్కుక్డ్ ఫుడ్స్ ఎక్కువ తినాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఏం తింటున్నావమ్మా? పిజ్జాలు, బర్గర్లు, ఇంత మైదా ఎక్కువగా ఇంటేక్ ఉంది. కుక్ అనుకోండి ఇంకంతే. మీరు కుకింగ్ ఫుడ్డే అసలు ఎవరికి అసలు మనస్కరించదో రుచించదు. దానివల్ల ఈ ప్రమాదం వస్తుంది. అతను అంత పాశవికతంగా మానవత్వాన్ని కోల్పోయడానికి కారణం అతను కూడా ఇప్పుడు మీరు చెప్పారు అతనికి కూడా ఒక ఎంత ఒళ్ళు ఉంది, ఏదో గుప్పుడు పొట్ట ఏదో బ్రహ్మానందంగా చెప్తారు కదా, అట్లా ఉంది. అందరూ కోల్పోయాం, మానవత్వాన్ని కోల్పోయాం. అంటే మనం ఆ మృగతత్వానికి సంబంధించినవి తింటున్నాం కాబట్టి అది వేరు. మరీ ప్యాషన్ అయిపోయిందమ్మా. సన్నబడ్డానికి డజన్ గుడ్లు తినేయండి, 30 గుడ్లు తినేయండి, 25 గుడ్లు తినేయండి, పూటకి 250 గ్రాములు మాంసం తినేయండి. ఏం నేర్పిస్తున్నాం మన సమాజానికి? అసలు సమస్య లేదమ్మా. అసలు అంతలాగా ప్రోటీన్ తీసేసుకుంటే టాక్సిసిటీ పెరిగిపోదా? ఎక్కువ ప్రోటీన్ అయిపోతే అది టాక్సిసిటీ గురి ఇప్పుడు అదే ఆ లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు అర్థం కావట్లేదు. దాన్ని ఫుడ్ పిరమిడ్ ఏదో చెప్తారు. 30% కార్బోహైడ్రేట్స్, 30% ఫ్యాట్స్, 30% ప్రోటీన్. ఇవి 3 బ్యాలెన్స్ అయితే ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. మీరు ప్రోటీన్ పెంచేస్తారు, కార్బోహైడ్రేట్స్ 0 చేసేస్తారు, ఫ్యాట్స్ మనకు కావాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ ఎక్కడున్నాయి? మీకు కావాల్సింది ఏంటి? టోటల్ ఓవరాల్ ఈ బాడీ మెయింటైన్ అవడానికి ఎనర్జీ కావాలి. ఎనర్జీ లేని పదార్థం ఇచ్చి ఎనర్జీని తయారు చేయడానికి పడే తపనలోనే మీరు సైజులు మారిపోవడం, విపరీతమైనటువంటి అనారోగ్యాలు రావడం. రైట్. ఈ లావుకి సంబంధించి ఇట్లానే చాలా హ్యూమిలేషన్ కి గురవుతున్నాం, చాలా మంది అవుతుంటారు. డెలివరీ అయిన తర్వాత కూడా కొంతమంది లావు అయిపోతారు. హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల అంటే డెలివరీ అనేది ఆడవాళ్ళకి. ఇప్పుడు మీకు ఇందాక నేను వచ్చిన ఒక ఫోటో చూపించాను, ఒక డాక్టర్ కూడా. డాక్టర్ మరి ఎలా ఉన్నారు? వాళ్ళకి ఏమున్నారు, ఏమీ లేరు, బాలేదు. అదే అంటున్నా. జనరల్ ఫిజిషియన్, ఎంబీబీఎస్ డాక్టర్ గారు. అంటే ఆయనకు కూడా తెలియదు, అంటే మెడికల్ టెర్మినాలజీ ఏం చెప్తుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ ఆయుర్వేదం చెప్తుంది పర్ఫెక్ట్ గా ఒక మనిషి యొక్క వాత పిత్త కఫాలను బట్టి తన ఆహార విధానం, జీవన విధానం ఎలా ఉండాలి. అందుకనే నేను లియో డైట్, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్, ఓన్లీ ఎనర్జీ, ఆర్గానిక్ కావాల్సిన ఎనర్జీ మాత్రమే, ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ కాదు. మరి ఎట్లా మరి ఈ లావు తగ్గడం కోసం మీ దగ్గర డెఫినెట్ గా ఒబేస్ తో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు కదా, ఎట్లా ట్రీట్ చేస్తారు? ఫస్ట్ మన బాడీలో ఫైర్ తగ్గిపోద్దమ్మా. డైజెస్ట్ చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ డ్యామేజ్ అవుతుంది. డైజెషన్ సిస్టమ్ ని బాగు చేసుకోవాలి. ఆ తర్వాత మన శరీరంలో వాటర్ మెటబాలిజం ఉంటుంది, యూరినేటరీ సిస్టమ్, ఎలిమినేషన్, టాక్సిన్స్ ని బయటకు వ్యర్థాలను విసర్జించేటువంటి, ఆ తర్వాత మనకు ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్, వీటిలన్నిటిని మనం ఒక్కొక్కటి బాగు చేసుకుంటూ రావాలి. ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి, ఫస్ట్ మనసు చెడిపోతే శరీరం పాడైపోతుంది. మనసును బాగు చేసుకోవాలి. అది మనకి బయోమెట్రిక్ క్లాక్ గా పనిచేస్తూ ఉంటుంది. ఏ సమయానికి ఏం చేయాలి. ఎవరమ్మా సూర్యోదయానికి ముందు నిద్రలేస్తారు, సూర్యాస్తమైన తర్వాత వీళ్ళందరూ ఇప్పుడు ఏదైతే అకాల మరణాన్ని పొందిందో ఆ సిస్టర్, ఆ సోదరి, తనని హింసించినటువంటి ఆ భర్త, ఇప్పుడు తనకు పాయిజన్ ఇచ్చిన తన తల మీద తలగడతో నొక్కుతున్నప్పుడు తెలుస్తుందిగా అచేతన స్థితి, గిలగిల్లాడుంటదిగా, ఆత్మ క్షోభించుంటదిగా. అది తర్వాత ఆ నరకం వాడికి వేరే లోపంలో వస్తుంది, అది వేరే విషయం. కానీ ఆ పాశవికత అతను తిన్న ఆహారం వల్ల వచ్చింది. అది నువ్వు తిన్న పదార్థంలో జీవం లేదు కాబట్టి నీలో మానవత్వం నశించిపోయింది. బయోమెట్రిక్ క్లాక్ అంటే మనస్సు, బయోమెట్రిక్ క్లాక్ అనేది వాయుమండల వ్యవస్థ. అంటే ఒక ఊపిరిని ఆపడం కోసం నువ్వు ఎంత ఊపిరి బిగబట్టుకుని ఉంటావు, దాన్ని బాగు చేసుకోవాలి. అందుకనే నేను ఈ ఒబేసిటీతో బాధపడే వాళ్ళకి మనస్సుని ముందు బాగు చేయాలి కాబట్టి పొట్లకాయని ఎక్కువ చెప్తుంటాను. అలాగే మన ఒంట్లో ఫైర్ పెరగాలి, మనం డైజెషన్ సిస్టమ్ ఎనర్జీ పెరగాలి, అందుకని బూడిద గుమ్మడికాయని వాడమంటారు. ఇవి రెండు వాడటం వల్ల 100% మీలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. ఎట్లా వాడమంటారు? బూడిద గుమ్మడికాయ 200 గ్రాములమ్మ. ఉదయం బూడిద గుమ్మడికాయ ఎక్కువ ఉండాలి, 200 గ్రామ్స్ ఉండాలి. జ్యూసా? పొట్లకాయ 200 గ్రామ్స్. ఈవినింగ్
పొట్లకాయ 300 గ్రామ్స్, బూడిద గుమ్మడికాయ 100 గ్రామ్స్. రెండు కలిపేసుకుని జ్యూస్ రెండు కలిపి చేసుకోవాలా సార్? వేసుకుని జ్యూస్, ఉమ్. కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసుకుని సీజన్ అంతా కూడా, సమ్మర్ అంతా కూడా బాగా తాగితే మీకు ముందు ఫస్ట్ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. మరి రెండిట్లో కూడా గింజలు ఉంటాయి కదా, తీసేయచ్చా? తొక్క గింజలతో సహా గింజలు వేసుకోవాలి పూర్తిగా. రెండిటివి. పొట్లకాయ కూడా మీకు ముదరది దొరికితే చాలా సంతోషం. ఉమ్. దాంట్లో విపరీతమైనటువంటి ఫైబర్, పీచు ఉంటుంది. మీ వాయుమండల వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఉమ్. మీలో అంటే మనకి ప్రాణవాయువు ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులుగా విడిపోవట్లేదు అది. అందుకని బాడీ ఉబ్బిపోతుంది. ఆ ఉబ్బును తగ్గిస్తారు. అదంతా లావు కాదు, మీ శరీరంలో మీ ఆర్గాన్స్ స్వెల్లింగ్స్ వచ్చి ఉన్నాయి, ఇండైజెషన్, ఇన్ఫ్లమేషన్, అదంతా అనేది అద్భుతంగా తగ్గుతుంది. సో పరగడుపుని తాగమంటారా 2 సార్లు? బిఫోర్ అంటే నా దాంట్లో పూర్తిగా 70% ఇదే ఉండాలి, 30% మీరు తినడానికి ఏదన్నా ఫ్రూట్స్ తినండి, మధ్యాహ్నం లైట్గా భోజనం చేయండి అని చెప్తాను. మిగతా టైం అంతా బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కూడా ఈ జ్యూసులతోటే సరిపెట్టేసుకోవాలి. ఇది మనం బ్రతకడానికి కావాలి, మనం బ్రతకటం కోసమే తినాలి, తినడం కోసం బ్రతుకుతున్నాం, దాన్ని మార్చాలి. సూర్యాస్తమయం తర్వాత మీరు ఏదైనా తింటే అది సూర్య అపచారం అవుతుంది, మీకు మానసిక ప్రశాంతత ఉండదు, శరీరానికి ఆరోగ్యం ఉండదు. దయచేసి నైట్ ఫుడ్స్, నైట్ లైఫ్స్, మీరు కష్టపడి పని చేసుకోండి. పని చేయడానికి ఫుడ్తో పనిలే, మీరు గ్రీన్ టీలు అవి తాగుతూ టైం గడిపేయచ్చు. ఉదయమే తినండి. అవన్నీ పెరిగిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి నైట్ తింటూ పగలంతా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తారు. ఎప్పుడైతే సోలార్ ఎనర్జీ ఉంటుందో, సన్ ఎనర్జీ ఉంటుందో, అప్పుడు మీరు తిన్నది మాత్రమే మీకు ఆరోగ్యం అవుతుంది. ఆఫ్టర్ సన్సెట్ మీరు తిన్నది విషయం అవుతుంది. అట్లా మార్పు రావాలి. సో ఇలా ఒక 3 months చేస్తే డెఫినెట్ గా ఒబేస్ నుంచి ఎంతో కొంత బయటపడతారా? 100% పర్ఫెక్ట్ గా మీరు నేను చెప్పింది చేస్తే, ఈ ఎసిడిక్ నేచర్ ఆల్కలైన్ ఫుడ్ మీద చేస్తే నెలకి ఎంత తక్కువ చూసుకున్నా 7-8 కేజీలు తగ్గుతాయి. 3 months చేస్తే 3 8 24, కనీసం 20 కేజెస్ అన్న తగ్గుతాయి. ఇట్లా చూసారా ఈ ప్రాక్టీస్ లో మీరు? అట్లా లైవ్ లో ఎన్నో అద్భుతాలు. మీరు నన్ను చూస్తున్నారు కదా, ఎన్నేళ్ళుగా చూస్తున్నారు? 5 ఏళ్ళు అయితే అలాగే ఉంది. చాలా చక్కగా తెలియజేశారు సార్. డెఫినెట్ గా ఈ హ్యూమిలేషన్ అది ఒళ్ళు వచ్చేయాలి, ఇలా లాగా ఉండాలని ఎవరు అనుకోరు. హ్యూమిలేట్ చేస్తూ పాపం చాలా బాధపడుతూ ఉంటారు. దాని నుంచి బయటపడాలి మన వాళ్ళు, చాలా ఆరోగ్యకరంగా మన వాళ్ళు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చాలా చక్కగా తెలియజేశారు సార్. కృతజ్ఞతలు. నమస్తే సార్. సూర్యోస్మి. సూర్యోస్మి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.